అమ్మని నేను పోషిస్తున్నాను అన్న మాట అన్నవాడు సంస్కారహీనుడు. అమ్మని పోషించడం ఏమిటి? అమ్మని పోషించడం ఉండదు. అమ్మని పోషించడం అన్న మాట అనరు. అమ్మ చేతి అన్నం తింటున్నాను, ఇది నా భాగ్యం అంటారు. ముళ్ళపూడి వెంకటరమణ గారి తల్లిగారు ప్రతి నెల కొంత డబ్బు కొడుకు దగ్గర అడిగి పుచ్చుకొని దేనికి ఖర్చు పెట్టేవారో తెలియదు, ఖర్చు పెడుతూ ఉండేవారట. ఆయన వ్రాసుకున్న వ్యాసాన్ని పూర్తి చేస్తూ ఒక మాట అన్నారు. ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు 1500 మంది ఆవిడ్ని చూడ్డానికి వచ్చారు. ఎందుకని అంటే అందరి కష్టంలో ఆవిడ మమేకమై ఆ ఇచ్చిన డబ్బుతో అందరినీ ఆదుకుంటూ ఉండేవారు. నేను మా అమ్మ దగ్గర ఒక విషయం నేర్చుకున్నానని, ఎక్కువగా చలనచిత్రాలకి కథలు మాటలు వ్రాశారు కదూ, ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదని అన్న ఆరుద్ర గారి పాటకి పర్యాయపదంగా మా అమ్మని చూసుకున్నాను అని రాసుకున్నారు ముళ్ళపూడి వెంకటరమణ గారు. వారి బంధుగణం ఇక్కడే ఉన్నారు ఇవాళ సభలో. అంటే అసలు మనిషి తరించేది దేనివల్ల అంటే త్యాగేనైకే అమృతత్వ మానసు. ఖర్చు పెట్టిన అమ్మ నుండి కూడా నేను ఒక గుణాన్ని నేర్చుకున్నాను అన్నారు తప్ప ఆయన ఎక్కడా కూడా మా అమ్మ ఇంత ఖర్చు పెట్టింది అన్న మాట మాత్రం వాడలేదు ముళ్ళపూడి వెంకటరమణ.